అల్ వైషా ఖాన్ పాకిస్తాన్ పార్లమెంట్ లో ఒక సభ్యురాలు అనమాట. ఈమె మన ఇండియా పైన ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆమె ఏమంటుందంటే, అయోధ్య రామ మందిరం పైన మనం ఫస్ట్ గా అటాక్ చేద్దాం, అక్కడ బాబర్ మసీద్ ని మనం కట్టిద్దాం, ఈ ఫస్ట్ ఇటుక మన వైపు నుంచే రావాలి, ఇది ఎవరు వేయాలంటే ఆర్మీ చీఫ్ అయిన హాసిం మునీర్ ఈ అడుగు వేయాలి అని, ఈ ఇటుక కట్టాలని ఆమె అయితే కామెంట్ చేస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారో అసలు అర్థం కావడం లేదు. కానీ వీళ్ళకి మనం కొంచెం టైం అనేది ఇచ్చాము, లో వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడుకొని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎందుకు పాకిస్తాన్ మినిస్టర్స్ ఎవరు పడితే వాళ్ళు ఇండియా పైన ఈ విధంగా కామెంట్ చేస్తారని మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇక్కడ మనకు అర్థం కావడం లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడోసారి ఇండియా మన మీద అటాక్ చేస్తుంది కదా, అంటే ఈ రాత్రి అటాక్ చేస్తుంది, రేపు మార్నింగ్ అటాక్ చేస్తుందని వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మన ఇండియన్ ఆర్మీ కూడా ఇక్కడ ఒక మంచి గేమ్ అనేది ఆడుతుంది పాకిస్తాన్ ఆర్మీతో. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ దగ్గర నుంచి వెళ్లిపోవడం జరిగింది. 5,000 మంది రిజైన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇలా పాకిస్తాన్ ఆర్మీనే భయపడుతున్నప్పుడు పాకిస్తాన్ లో నుంచి మన సైడ్ మిజైల్ వచ్చి ఇక్కడైతే పడి వాళ్ళ ఇటుకతో కడతారంట. అసలు ఇది వినడానికి ఎంత ఫన్నీగా ఉందో ఒక్కసారి మీరే వినండి. जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा. అలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆమె ఫస్ట్ అసలు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అసలు రిటల్ గా ఇండియాకి భయపడి వాళ్ళ బార్డర్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మేము మీతో యుద్ధం చేయలేమరా బాబు అని. ఎందుకంటే మన ఇండియా సత్తా వాళ్ళకి తెలుసు. పాస్ట్ లో మనం పాకిస్తాన్ తో యుద్ధాలు చేసినప్పుడు కూడా వాళ్ళు సరెండర్ అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, వీళ్ళకి రెచ్చగొడుతున్నారంటే హాసిం మునీర్ ఏదో విధంగా నేను హీరో కావాలని అనుకున్నాడు, కానీ అతను లాస్ట్ జీరో కావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నారంటే, ఇండియా ఏ విధంగా అటాక్ చేసిన సంగతి వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకంటే రీసెంట్ సిచ్యువేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే కథ అనేది ఉంటుంది. అది ఏంటంటే, వాళ్ళ నాన్న వాళ్ళందరూ తోటకు వెళ్తే అక్కడ ఒక పిల్లవాడు నాన్న అక్కడ పులి వచ్చిందని చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న వెళ్తాడు, ఒక 3 సార్లు 4 సార్లు వెళ్తాడు, 5వ సారి వెళ్ళడు. కానీ నిజంగా అక్కడ పులి అనేది వచ్చింటది. ఇక్కడ మనం గ్రహించాలి, పులి అనేది మన ఇండియన్ ఆర్మీ, ఇక్కడ పిల్లోడు పాకిస్తాన్ ఆర్మీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ఏ రోజు అటాక్ చేస్తామో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకంటే ఏ క్షణం ఇండియా అటాక్ చేసేది వాళ్ళకి తెలియదు. దీనివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇలాంటి పాకిస్తాన్ సిచ్యువేషన్స్ లో ఎవరు పడితే వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పడితే అలాంటి కామెంట్స్ చేస్తారు. కానీ మన ఇండియన్ ఆర్మీ కూడా ఒక 24 hours లో అయితే డెఫినెట్ గా అటాక్ అనేది చేస్తుంది. దీన్ని మన ఇండియన్ ఆర్మీ చాలా స్మార్ట్ గా మూవ్ అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి కూడా ఇలాంటి దెబ్బనే కొట్టాలి. అప్పుడే పాకిస్తాన్ ఆర్మీ అనేది నెక్స్ట్ మన ఇండియా పైన ఏదైనా అటాక్ చేయాలంటే భయపడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ టెర్రరిజానికి సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టెర్రరిజాన్ని వాళ్ళు పోషించిన సంగతి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఆర్మీతో వాళ్ళకి సెక్యూరిటీగా ఇస్తున్నారు. అంటే ఇండియా ఎక్కడ దాడి చేస్తుందో వీళ్ళ పైన అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇంకా ఎవరు అటాక్ చేయించారు దీనిపైన అని. నార్మల్ గా ఒక డౌట్ అనేది రావచ్చు, ఏంటంటే ఎందుకు మన ఇండియన్ ఆర్మీ ఇంకా పాకిస్తాన్ పైన అటాక్ చేయలేదు అని. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ ఇక్కడ పక్కా ప్లాన్ తో వెళ్తుంది. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవడం లేదు. వాళ్ళు ప్రతి ఆలోచన వెనుక, ప్రతి నిర్ణయం వెనుక చాలా ఆలోచించి వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకొకసారి తిరిగి లేయకూడదు భారత్ పైన అని వాళ్ళు ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్ లో మనకు మంచి ఛాన్సెస్ అంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకోసారి భారత్ పైన అటాక్ చేయాలనే కళ్ళు ఊహన వస్తే వాళ్ళు ఈ విధంగా చేస్తారా బాబు అనేది వాళ్ళకి అర్థం కావాలని మన నరేంద్ర మోడీ గారు, అట్ ద సేమ్ టైం బీజేపీ గవర్నమెంట్ మన దేశం మొత్తం కదిలి వచ్చి ఇలాంటి డిసిషన్స్ తీసుకొని నెక్స్ట్ టైం ఎవరు ఎక్కడ టెర్రరిజం అటాక్ చేసుకోకుండా, ఎవరు ఎక్కడ జరగకుండా మనమైతే ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కూడా సేమ్ డిసిషన్సే తీసుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, సొంత పలావం కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అంటే హాసిం మునీర్ వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ కోసం వాళ్ళు వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. అంటే వీళ్ళ ఫ్యామిలీని వేరే దేశాలకు తరలిస్తున్నారు హాసిం మునీర్. ఇది పాకిస్తాన్ ఆర్మీ కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పాకిస్తాన్ ఆర్మీ అందుకే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. అట్ ద సేమ్ టైం మేము ఇండియాతో యుద్ధం చేయము, మా ప్రాణాలు ఎందుకు మీకు పనంగా పెట్టాలి అని వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ మనం ఒక క్లిప్ చూడొచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే, పాకిస్తాన్ ఆర్మీ
పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ విలేజెస్ కి అక్కడికి వెళ్తే పాకిస్తాన్ పోలీసులు ఏమంటున్నారంటే మీరు ఎందుకు రావడం, హాసిం మునీర్ ని జమ్మూ కాశ్మీర్ కి పంపించేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి లోకల్లో కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇలాంటి పాకిస్తాన్ ఆర్మీతో కావాలనే హాసిం మునీర్ ఆడుకుంటున్నాడని. కానీ ఇతను ఏ విధంగా కామెంట్ చేసి వాళ్ళ టెర్రరిజాన్ని పెంచి జమ్మూ కాశ్మీర్ పైకి వదిలాడో అది మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఓవరాల్ టాపిక్ వచ్చేసి మనం ఎటువంటి కామెంట్స్ కి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి పాకిస్తాన్ ఆర్మీ మినిస్టర్ కి భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ ఆర్మీ పక్క ప్లాన్ తో అయితే వెళ్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలనే ఇలాంటి ప్లాన్ అయితే వేయడం జరుగుతుంది. మనం ఎవరం భయపడాల్సిన అవసరం లేదు. అందరికి ఈ అటాక్ తర్వాత అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని అంతా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా, నేను ఏదైనా మిస్ అయినా తప్పకుండా చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.